తెలంగాణ ఫ్యూచర్ సిటీకి మనకి తీసుకురావాలనేటువంటిది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు కూడా చేస్తుంది. ఆల్రెడీ మెట్రో రాకముందు అండ్ మెట్రో వచ్చిన తర్వాతనే హైదరాబాద్ యొక్క గ్రోత్ లో మెట్రో ఏఏ సిటీకి 297 ఎకరాలు ఇచ్చారు. అలాగే ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్కి 454 ఎకరాలు ఇచ్చారు. అలాగే సాగర్ హైవే ఫేసింగ్ లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చాం. ఆ ప్రాజెక్ట్ లో సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. సో ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు ఉన్న రేట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఒక 15 సంవత్సరాల్లో అది అక్కడ గజం ₹1,00,000 దాటిపోబోతుంది. నమస్కారం అండి, నేను మీ శివరాజ్, సిఎండి ఆఫ్ ప్లాట్స్ బజార్. మనం ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేసాం, చాలా వీడియోల్లో చూసాం. మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి చూసాం. ఇంతకుముందు బాగా డెవలప్మెంట్ అయినటువంటి ప్రాంతాలు ఎలా డెవలప్మెంట్ అయినాయో చూసాం. లైక్ గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ఒకప్పుడు డబ్బులుండి కొనలేకపోయిన వాళ్ళు గచ్చిబౌలిలో అరే అప్పుడు కొనుంటే ఎంత బాగుండేది అనేటువంటి ఫీల్ అయ్యేటువంటి వ్యక్తులు చాలామంది మనం చూసాం. సో ఈరోజు మనకు హైదరాబాద్లో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఒకసారి ఏర్పడబోతుంది. ఇప్పుడు ఏర్పడుతుంది కూడా. ఇప్పుడు ఆల్రెడీ నేను మాట్లాడేది కొత్తగా ఇప్పుడు మీకు తెలిసిందే కాదు, ఇప్పటికీ ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు. చాలా వీడియోల్లో చాలామంది మాట్లాడారు మన భారత్ ఫ్యూచర్ సిటీ గురించి. హైదరాబాద్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నటువంటి ఏరియా ఏదైనా ఉందంటే అది మన భారత్ ఫ్యూచర్ సిటీ. భారత్ ఫ్యూచర్ సిటీలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ వచ్చాయి. మనకి ఆల్రెడీ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఇవన్నీ మనం చాలా వీడియోస్లో ఇంతకుముందు చాలామంది కూడా చేశారు. కానీ ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, అరే ఎందుకు దీనికి డెవలప్మెంట్ అవ్వడానికి స్కోప్ ఏమున్నది, అలా చాలామందికి కొన్ని డౌట్స్ ఉండొచ్చు. సో అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియోస్తో మనం కొంచెం దాన్ని క్లారిఫై ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ వీడియో మనం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు మనకి భారత్ ఫ్యూచర్ సిటీలో ఏ ఇండస్ట్రీస్కి ఏ ల్యాండ్స్ అలాట్మెంట్ చేశారనేది ఒకసారి చూద్దాం. ఏఏ సిటీకి 297 ఎకరాలు ఇచ్చారు. అలాగే ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్కి 454 ఎకరాలు ఇచ్చారు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ జోన్కి దాదాపుగా 4774 ఎకరాలు ఇచ్చారు. దాదాపుగా ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ యూజ్ జోన్కి దాదాపుగా 470 ఎకరాలు ఇచ్చారు. అలాగే హెల్త్ సిటీకి 370 ఎకరాలు. అలాగే లైఫ్ సైన్సెస్ హబ్కి 4207 ఎకరాలు. అలాగే రెసిడెన్షియల్ జోన్కి 1013 ఎకరాలు అండ్ స్పోర్ట్స్ హబ్కి 761 ఎకరాలు. ఇవన్నీ కూడా కలిపితే దాదాపుగా 13,973 ఎకరాలు అవుతుంది. అయితే ఆల్మోస్ట్ 14,000 ఎకరాలు అనుకోవచ్చు. సో ఈ 14,000 ఎకరాలు మనకి ఇప్పుడు డెవలప్మెంట్ అవ్వబోతున్నటువంటి ఏరియాసే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మరొక 30,000 ఎకరాలు ఈ తెలంగాణ ఫ్యూచర్ సిటీకి మనకి తీసుకురావాలనేటువంటిది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు కూడా చేస్తుంది. సో ఇక్కడికి మనం ఇంతకు ముందు చూసాం, ఆల్రెడీ మెట్రో రాకముందు అండ్ మెట్రో వచ్చిన తర్వాతనే హైదరాబాద్ యొక్క గ్రోత్లో మెట్రో అనేది చాలా పెద్ద కీలక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెట్రో ఎక్కడెక్కడ వచ్చిందో అక్కడక్కడ ల్యాండ్ రేట్లు అమాంతం గాల్లోకి ఎగిరాయి. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మన మెట్రో ఉన్నటువంటి ఏరియాస్. మరి ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీకి కూడా మనకి మెట్రో ఆల్రెడీ అప్రూవ్డ్ అయిపోయి ఉంది. సో ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మెట్రో ఎక్కడెక్కడ స్టాప్లు వస్తున్నాయి, ఎవ్రీథింగ్ ఆల్రెడీ మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది మెట్రోనే కాదు, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే, అక్కడ 6 లైన్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి రాబోతుంది. ఇది ఓఆర్ఆర్ దగ్గర కనెక్ట్ చేస్తే అటు హైదరాబాద్ని, ఇటు ఫ్యూచర్ సిటీని, అటు తర్వాత అటు వెనకాల అమరావతి మీదుగా అటు బందర్ పోర్ట్ని కనెక్ట్ చేస్తూ ఇప్పటి వరకు మన హైదరాబాద్లో లేనటువంటి కనెక్టివిటీ, ఇప్పటివరకు మన హైదరాబాద్కి కేవలం 3 కనెక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి రోడ్ కనెక్టివిటీ, ఒకటి ట్రైన్ కనెక్టివిటీ, ఒకటి ఎయిర్ కనెక్టివిటీ. ఎయిర్పోర్ట్ కానివ్వండి, రోడ్ కానివ్వండి, ఇటు ట్రైన్ కానివ్వండి, ఈ 3 కనెక్టివిటీసే మన హైదరాబాద్కి ఇప్పటివరకు బాగా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు రాబోయేది ఈ రోడ్ ఒక్క రోడ్ కనెక్టివిటీ వల్ల మనకి బందర్ పోర్ట్ కూడా చాలా నియర్ బై రాబోతుంది. ఈ యొక్క హైవే, ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తే కేవలం పోర్ట్ నుంచి 5-6 అవర్స్లో మన ఫ్యూచర్ సిటీలో
వాళ్ళు గూడ్స్ కానివ్వండి ఇవన్నీ పోర్ట్లు అనేది చాలా రీజనబుల్ ప్రైస్లో ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ అనేది. సో అది ఒక్కటి మనకి ఇప్పటివరకు మన తెలంగాణ డెవలప్మెంట్ అది ఒకటి లేకపోయినా కూడా ఇంత బాగా డెవలప్మెంట్ అయిందంటే ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీకి అది కూడా రాబోతుందంటే ఇంకెంత బాగా డెవలప్మెంట్ అవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అయితే ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్స్ కాబోతున్న ఈ రోడ్డు కానివ్వండి, ఇటు మెట్రో కానివ్వండి, అటు ఆల్రెడీ వచ్చినటువంటి కంపెనీస్ మీరు అక్కడికి వెళ్తే ఎన్ని కంపెనీస్ వచ్చాయి అన్ని చూడొచ్చు. అమెజాన్ ఆల్రెడీ అక్కడ ప్లేస్ అయి ఉంది, ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది, అలాగే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాయి. ఆల్రెడీ ఇప్పుడు రోడ్ వర్క్స్ కొన్ని ఏదైతే రోడ్ వర్క్స్ ఉన్నాయో ఆ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి అండ్ ల్యాండ్ అలాట్మెంట్స్ నడుస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా అక్కడ నిర్వహించడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఆల్రెడీ వస్తున్నటువంటి పెట్టుబడులు తీసుకున్నట్టయితే దాదాపుగా 1,50,000 కోట్ల పెట్టుబడి ఇప్పటి వరకు మన ఫ్యూచర్ సిటీలో రావడం జరిగింది. ఇక మీదట కూడా నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా అక్కడికి వస్తున్నాయి. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఇప్పుడు మీరు గనక బాధపడుతుంటే అరే నేను గచ్చిబౌలిలో కొనుక్కోలేకపోయానే, అరే నేను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కొనుక్కోలేకపోయానే, అరే నేను శంకర్పల్లిలో కొనుక్కోలేకపోయినానే, అరే నేను ఇక్కడ కుక్కడపల్లిలో కొనుక్కోలేకపోయినానే, అరే నేను ఇక్కడ అమీర్పేటలో కొనుక్కోపోలేనే అని చెప్పేసి ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరికీ ఇదే ఒక ఫైనల్ కాల్ అండి. ఫైనల్ కాల్ ఇక్కడ గనక అప్పుడు బాధపడ్డారేమో ఇప్పుడు బాధపడద్దు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ₹1 తక్కువ ఎక్కువ అని పక్కన పెట్టండి. ల్యాండ్ దొరికిందా ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అది గచ్చిబౌలి, ఫ్యూచర్లో అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గ్యారంటీ. అయితే మేము కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. మేము కూడా అక్కడ పక్కనే ఫ్యూచర్ సిటీకి ఏదైతే లైఫ్ సైన్సెస్ హబ్కి ఏదైతే 4,700 ఎకరాల లైఫ్ సైన్సెస్ హబ్కి, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ జోన్ ఏదైతే ఉందో ఇంకొక 4 దాదాపుగా ఒక 50% ఆఫ్ ల్యాండ్ ఏదైతే కంపెనీస్కి పెద్ద కన్స్ట్రక్షన్స్ రాబోయేటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకి జస్ట్ ఆనుకునే ఒక ప్రాజెక్ట్ ఇచ్చామండి. సరే ఇప్పుడు మరి అది ఆ ఏరియాకి వెళ్ళాలంటే ఇప్పుడు కొంచెం మనం లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సాగర్ హైవే నుంచి వెళ్తే ఒక 7 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. ఇటు మన శ్రీశైలం హైవేలో వెళ్తే ఒక 15 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. సో మరి ఆ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది కానీ రేట్ తక్కువ ఉంది. ఇప్పుడే పెట్టండి మరి పెట్టుబడి పెట్టాలనుకుంటే. లేదు అక్కడే కావాలి కానీ రోడ్డు కనెక్టివిటీ బాగా ఉండాలి, మెయిన్ రోడ్డు మీద కావాలంటే మెయిన్ రోడ్డు మీద కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. అదే మన సాగర్ హైవేలో వెళ్ళినట్టయితే అక్కడ అదే మన ఫ్యూచర్ సిటీకి కేవలం ఒక 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక పెద్ద జంక్షన్ రాబోతుంది. ఇటు రీజనల్ రింగ్ రోడ్కి, అటు మన ఫ్యూచర్ సిటీకి వచ్చేటువంటి రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, అటు రీజనల్ రింగ్ రోడ్కి కనెక్టివిటీ కానివ్వండి, అటు మాల్కి ఇటు యాచారానికి మధ్యలో ఒక పెద్ద ప్రాజెక్టు హైవే ఫేసింగ్ సాగర్ హైవే ఫేసింగ్లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చాం. ఆ ప్రాజెక్టులో సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. సో ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు ఉన్న రేట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఒక 15 సంవత్సరాల్లో అది అక్కడ గజం ₹1,00,000 దాటిపోబోతుంది. సో ఇప్పటికైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ఆలోచన ఉంటే మీ దగ్గర డబ్బులు లేవా పర్లేదు, 30% పే చేయండి, మిగతా 70% బ్యాంక్ లోన్ అవైలబుల్గా ఉన్నాయి మన ప్రాజెక్ట్స్లో. లోన్ తీసుకుని మరి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ పెడితే 15 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మీకు అక్కడ గజం ₹1,00,000 కాబోతుంది. మీ తరతరాలకి తరగని ఆస్తి మీకు సొంతం కాబోతుంది. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.